కూటమి ప్రభుత్వ హయాంలో వివిధ రకాల పెన్షన్లు 3,000 నుండి 4,000కు పెంచి 1వ తేదీని పంపిణీ చేయడం ఆనందదాయకమని ఎంపీపీ రాపల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ అమర్తులూరు మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం శనివారం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మండల పరిధిలోని వివిధ శాఖల అధికారుల పనితీరుపై ఎంపీపీ అసహనం వ్యక్తం చేశారు. సర్వశిక్ష అభియాన్ నిధులతో చేపట్టిన నాడు నేడు పనులు ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ షేక్ మెహబూబ్ సుబానీ, మండల తహసీల్దార్ కె నెహ్రూ బాబు, ఎంఈఓలు వెంకటేశ్వరరావు, రమేష్ బాబు, పరిపాలనాధికారి కె వాణి తదితరులు పాల్గొన్నారు. అదే కాకుండా మరి మండల పరిషత్ తీర్మానాలు కూడా మన మండల పరిషత్లో ఈ యొక్క సమావేశంలో చేయవచ్చు. ఈ రెండు మనం ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ యొక్క సర్వసభ సమావేశం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సర్వసభ సమావేశానికి ముఖ్యంగా మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ని 3,000 నుండి 4,000 రూపాయలు పెంచడం అనేది చాలా శుభపరిణామం. మరి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మన స్థానిక శాసనసభ్యులు నక్కానంద బాబు గారు మరి ఏ విధంగా మన వర్ష ప్రభావం వలన చాలా రైతులు దెబ్బతిన్నారు. మరి ఇదన్నిటి కూడా నష్టపరిహారం నష్టపోయిన ప్రతి రైతుకి అందించాలని ఎవరికి కూడా పార్టీలకు అతీతంగా ప్రతి రైతుకి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి కానివ్వండి, శాసనసభ్యులు వారు కానివ్వండి, అందరినీ పేర్లు నమోదు చేసి నష్టపరిహారం చెల్లించమని చెప్పి ఉన్నారు. కానీ మరి కొన్ని గ్రామాల్లో నష్టపరిహారానికి మరి దండోర వేయించడం లేని కారణంగా కొంతమంది నమోదు పేర్లు కాలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. మరి వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ వారు ముందుగా తెలియజేసినట్లయితే వారి యొక్క అందరికీ రైతులకి పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళు కొంతమంది పేర్లు నమోదు చేసుకోలేదని మాకు పరిహారం రాదని మరి వివరించడం జరిగింది. తహసీల్దార్ గారికి కానీ మాకు కానీ కొంతమందికి మరి వారి పేర్లు కూడా మరి వాళ్ళ అడిగితే సైట్ ఆగిపోయింది అంటున్నారు నమోదు చేసుకోవడానికి. మరి చాలా ఆదాయంగా ఇదైతే చాలా నష్టపోవాల్సిన రైతులు. మరి ముఖ్యమంత్రి గారేమో ప్రతి రైతుకి నష్టపరిహారం అందాలి అని చెబుతూ ఉన్నారు. తప్పనిసరిగా వ్యవసాయ శాఖ డిపార్ట్మెంట్ వారు దీని పరిస్థితి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించి డాక్టర్ గారు ఎందుకంటే వర్షాకాలం సందర్భంగా ప్రతి గ్రామంలో సర్వే చేయించి ఎక్కడెక్కడ జ్వరాలు ఉన్నాయో మరి చాలామంది డెంగ్యూ వ్యాధితో మరణించడం జరుగుతుంది. మరి పేపర్ హై స్కూల్లో ఒక విద్యార్థిని పాపం దోమ కొట్టి డెంగ్యూ వ్యాధితో చనిపోయిందని ఫిర్యాదు వచ్చింది. మరి మీరు జాగ్రత్తగా స్పందించి మరి సున్నం బ్లీచింగ్ కాస్త అటువంటి చెల్లించి శ్రద్ధ వహించాల్సిందిగా మన వైద్య శాఖ వారిని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా అంగన్వాడీ వర్గం సంబంధించి మరి మీరు పక్షోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎక్కడ ఏ ప్రజాప్రతినిధి ఇన్వాల్వ్ చేయాలి ఇంతమటికి పక్షోత్సవాల్లో మాసోత్సవాలు జరుగుతున్నాయి. మన పక్షోత్సవాలు అయిపోయినాయి. మాసోత్సవాల్లో మీరు ఎక్కడ కూడా ఏ ఎంపీటీసీ కానీ ఏ సర్పంచ్ని కానీ ఒక ఎంపీపీ కానీ ఒక జెడ్పీటీసీ కానీ తెలియజెప్పకుండా మీరే మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. అవునా కదమ్మా? ఎందుకు చెప్పాలా మీరు? అవునమ్మా, చెప్పాలి కదా. మీరు చేసినారంటే చేసుకున్నారు. ఎవరికి ప్రజాప్రతినిధి చెప్పట్లా. ఇటువంటి జరగకుండా జాగ్రత్త చేసుకోవాలని చూపిస్తున్నాం. ఎందుకంటే తప్పనిసరిగా ప్రజాప్రతినిధులు తెలవకుండా ఏ కార్యక్రమం చేయొద్దు. మండలంలో కింద స్థాయిలో సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ ఉంటారు. మీరు ఎవరికి తెలవకుండా చేయొద్దు. మొదటిసారిగా మేము లేకపోతే అలా ఫిర్యాదు చేయాల్సి వస్తామా. అదేవిధంగా ముఖ్యంగా అసలు మనకి రాష్ట్రంలో మనం విధంగా అభివృద్ధి చేస్తున్నామంటే ఎన్ఆర్జీఎస్ గ్రాంటే ముఖ్యంగా ఏ గ్రాంట్ లాగా. ఎందుకంటే ఉపాధి హామీ పథకం గ్రాంట్ లేదే మన ఏ పని జరగదు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, మొత్తం ఉపాధి హామీ పథకం ద్వారానే జరుగుతూ ఉన్నాయి. మరి ఉపాధి హామీ పథకం సంబంధించి మన స్థానిక శాసనసభ్యుల వారు ఆనందబాబు గారు ద్వారా మన
కట్టడానికి 2 కోట్లు కేటాయించడం జరిగింది. అది కూడా కలెక్టర్ గారి ద్వారా శాంక్షన్ రావడం జరిగింది మననే. మరి త్వరితగతిన పనులు స్టార్ట్ చేస్తారు. మరి వాటితో పాటుగా మన కేంద్ర సహాయ మంత్రి గ్రామీణాభివృద్ధి మంత్రి పెంబసాని చంద్రశేఖర్ గారు జిల్లా పరిషత్ మీటింగ్లో చెప్పారు, ఎంత గ్రాంట్ అయినా సరే ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చే బాధ్యత నాది, డబ్బులు ఆగవు. ఎంపీ మేడం ఎంపీపీ గారికి ఎంఈఓ గారికి అలాగే ఇక్కడ వచ్చేసిన అన్ని గ్రామాల